శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి మే 17 నుంచి 23 వరకు జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి కుజుడు పంచమ స్థానంలో ఇంచుమించుగా జూన్ 20 వరకు ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఎక్కడైతే మీకు మనీ బ్లాక్ అయింది, వృత్తిపరంగా వెనకబడి ఉన్నారు, గతంలో వచ్చినటువంటి ఆదాయం రావటం లేదు అనుకున్న వాళ్ళు మీరు కొద్దిగా ఈ మార్పు చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీరు యొక్క వ్యాపార సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ, మొత్తం మీద కొన్ని మార్పులు చేయడం వల్ల మళ్ళా తిరిగి మీ యొక్క వ్యాపారం టాలెంట్ పుంజుకునే అవకాశం ఉంది. యాజిటీగా ఆదాయం కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్పెక్యులేషన్ టైప్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే జెన్యూన్గానే ఉండాలి. అది పర్ఫెక్ట్గా అవతల వారికి ఉపయోగపడినట్టు ఉంటేనే మీకు కూడా సక్సెస్ రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఇది కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం కంప్లీట్గా మీకు వృత్తిలో ఇంప్రూవ్మెంట్ రావుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి ఈ సమయంలో మీ సంతానం ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడున్నా వారి యొక్క అభివృద్ధి మీకు ఒక శుభవార్త ద్వారా మీరు తెలుసుకుంటారు. ఏదైనా మీకు మీ సంతానం యొక్క అభివృద్ధి ఒక గర్వకారణంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా వారం ఏముంది, జూన్ 8వ తారీఖు వరకు కూడా శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తే జూన్ 30 వరకు గురువు సప్తమ స్థాన సంచారం అన్నది ఇది జీవితంలో వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం వివిధ కారణాల వల్ల, అనారోగ్య కారణాలు అవ్వచ్చు, వేరే కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి భార్యాభర్తలు చాలా వరకు ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంటుంది. ఇదే సమయంలో వేరొక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉన్నది. అది దాని కారణంగా మీరు కొంతవరకు కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశం, అంటే వ్యక్తిగతంగా మీకు ఆనందాన్ని ఇచ్చే విషయం అయితే అవుతుంది. అది కొంతమందికి బాధాకరంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో మరొక కొత్త బంధం, ఒక కొత్త ఎఫ్ఐఆర్, ఒక కొత్త భాగస్వామి ఏర్పడడం జరుగుతుంది. అది మీరు సీక్రెట్గానే ఉంచుకుంటారో డైరెక్ట్గానే ఏర్పాటు చేసుకుంటారో కానీ కేవలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది వాక్యం కలుగుతుంది. ఫర్ ది సేమ్ టైము ఈ వృత్తిపరంగా కూడా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం వల్ల వృత్తిపరంగా వచ్చినటువంటి అభివృద్ధి ఈ రెండు కూడా జీవితంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ ధనుసు రాశి వారు. ఏదైనా ఈ దిశోభావ లగ్నాల వారు, దిశోభావ రాశి సప్తమ స్థానం వచ్చిన వాళ్ళకి జీవితంలో ఏదో విధంగా ఇద్దరితో పరిచయం ఏర్పడడం కానీ, 2 ఉద్యోగాలు చేయడం కానీ, 2 భార్యలు కానీ ఈ విధంగా వాళ్ళ జీవితంలో ఏర్పడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ ధనుసు రాశి వారికి సప్తమ స్థానం మిథున రాశి అవడం వల్ల వారి జీవితంలో కంపల్సరీగా 2 ప్లే ఆడుతుంటారు అన్నమాట. అది ఎవరైనా అవ్వచ్చు. అది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడంలో అది మీ యొక్క చాకచక్యం నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఈ శుక్ర గురువులు సప్తమ స్థానంలో వదలండి మీ జీవితంలో ఎదురు చూస్తున్నటువంటి ఆనందం, సంతోషం ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు అవతల వాడిని ఎంత బాగా చూసినా, మీ ఎంత కరెక్ట్గా మీ వ్యక్తిత్వంగా మీ యొక్క వృత్తి నిర్వహిస్తున్నా ఏదో ఒక అసంతృప్తి, మనసుకి కష్టం కలిగించే ఇబ్బంది, మనసుకి ముళ్ళు గుచ్చుకునే విధంగా ఉంటుందన్నమాట. అంటే అర్ధాష్టమ శని అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి, బయట వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది అనిపించదు. అది అనుభవించే వాళ్ళకి చాలా స్ట్రగుల్సమ్గా ఫేస్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా ధనుసు రాశి వారు మరి వీళ్ళకి అష్టమ భావం చంద్రుడి యొక్క రాశి అవ్వడం వల్ల ఏదో ఒక మనోవేదన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎప్పుడు జరిగిపోయిన తలుచుకున్న వారి జీవితంలో మనశ్శాంతి కరువు అవుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ,
సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు. అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు, లేదంటే భార్యాభర్తలు, రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 రూపాయలు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.